శ్రీ గురుచరిత్ర అధ్యాయం 52. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నకసిక పర్యంతము కించిత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమిలా ఉండిపోయాడు. అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరమంతా కంపించిపోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతతధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు. శిష్యోత్తమ, నామధారక, లేనాయనా, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడయ్యావు. శ్రీ గురు లీలామృతం పానం చేసి శ్రీ గురు చరణ కమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు. స్వామి, అచింత్యులైన మిమ్మెలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికి ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా? తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేలెలా సమర్పించగలను? శుద్ధ సత్వస్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభమేమున్నది? సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనమేం చేయగలదు? ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతినొనర్చగలను? స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూపమెక్కడున్నది? స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా? జగత్ పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను? నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం? నక్షత్ర గ్రహగోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయంలోనూ మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మెలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడని నమస్కరించేది? నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటకని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని, నాయనా, నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా? ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభిష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం? కనుక నీవు మేల్కొని శ్రీ గురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమునిని చూచి, స్వామి దయామయ, విశ్వాధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు. నా పాలిట శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయనా, శ్రీ గురు కథాశ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక. నీవు ఈ గురుచరిత్ర నిత్యపారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీగురునికి మానసోపచార పూజ చెయ్యి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపచేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా నమస్కరించు. ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని
మొదటి రోజు 9వ అధ్యాయం చివరి వరకు, రెండవ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం చివరి వరకు, మూడవ రోజున 29వ అధ్యాయం చివరి వరకు, నాలుగవ రోజున 35వ అధ్యాయం చివరి వరకు, ఐదవ రోజున 38వ అధ్యాయం చివరి వరకు, ఆరవ రోజున 43వ అధ్యాయం చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతం వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి. తర్వాత నైవేద్యం పెట్టి తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా నిర్దిష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనమవుతుంది. ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఫలశ్రుతి 51, 52 అధ్యాయాల పారాయణ ద్వారా గురుభక్తి లభిస్తుంది మరియు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలు సంప్రాప్తమవుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ దత్త.